అందరికీ నమస్కారం. మేము నల్లకుంట నరసింహ బస్తీ వాసులమండి. నరసింహ బస్తీలో 60 గజాల ఇంటి పైన 4 అంతస్తులు నిర్మించడం జరిగింది అనాథరైజ్డ్గా. దానిపైన 5G టవర్ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ 5G టవర్ అనేది ఏర్పాటు చేయడం వల్ల చుట్టుపక్కల ఉండే వాళ్లకు కొంచెం ప్రమాదకరంగా ఉంది. ఎందుకంటే ఆ ఇంటిని ఆనుకొని ఒక 40-50 ఇళ్ళున్నాయి. దానివల్ల ప్రాణ నష్టం జరగవచ్చు. మేము ఈ 5G టవర్కి మేము వ్యతిరేకులం కాదు, ఎందుకంటే అది గవర్నమెంట్ది కాబట్టి. కానీ ఒక చిన్న కన్స్ట్రక్షన్ మీద ఏర్పాటు చేయడం వల్ల ఇక్కడ అందరికీ ప్రాణ నష్టం కలుగుతుందని మేము 2 నెలలుగా మేము GHMCని కన్సల్ట్ అయ్యాము, తర్వాత కలెక్టర్ ఆఫీస్లో కన్సల్ట్ అయ్యాము, తర్వాత ఎమ్మెల్యేని, ఎంపీని, కార్పొరేటర్ని అందరినీ కన్సల్ట్ అయ్యాము. కానీ అక్కడ వాళ్ళు మేము పర్మిషన్ ఇవ్వలేదని అంటున్నారు. కానీ వీళ్ళు వచ్చి వాళ్ళు వర్క్ చేస్తున్నారు. దానివల్ల మాకు ప్రాబ్లం జరుగుతుందని మేము మీడియా ముందుకు వచ్చాము. ఇది ఎందుకు ప్రారంభం అవుతుంది, ఎవరు చేస్తున్నారు దీనికి అనేది మాకు అర్థం కావట్లేదు. ఇది మేము ఇక్కడ కాకుండా పెద్ద పెద్ద అపార్ట్మెంట్లు మా దగ్గర ఉన్నాయి. అపార్ట్మెంట్ల మీద పెట్టుకుంటే మాకేం ప్రాబ్లం లేదు. ప్లీజ్ దయచేసి ఇది స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ దీన్ని గమనించాల్సిందిగా కోరుతున్నాము. నమస్తే. సంబంధిత అధికారులకు మరియు మా బస్తీ తరఫున నేను భూపతినాథ్ నరసింహ బస్తీ నుంచి మాట్లాడుతున్నాను. దయచేసి మా ఈ చిన్న చిన్న ఇండ్లు, చిన్న 30 గజాలు 50 గజాలు ఉన్న ఇండ్లు, డెన్సిటీ ఎక్కువ. ఇక్కడ సెల్ టవర్ కానీ ఇంకేదైనా వేరే ఆరోగ్యానికి సంబంధించిన వేరే ముందే మేము డ్రైనేజ్ సిస్టమ్తో దీంతో బాధపడుతూ ఉంటాం. నీళ్లు సరిగ్గా ఉండవు, డ్రైనేజ్ సిస్టమ్ సరిగ్గా ఉండదు, ఇవన్నిటితో బాధపడతాం. దాని తర్వాత మళ్ళీ వచ్చి ఇప్పుడు ఇంకొక ఇబ్బందికరమైనటువంటి తీసుకొచ్చి పెట్టిరు. కింద ఏదైతే దానికి బిల్డింగ్ ఏదైతే ఉండాలనో ఫౌండేషన్ సరిగ్గా లేదు. దానివల్ల రేపు పొద్దున ఒకవేళ కూలిపోయినా, రేపు పొద్దున ఏమైనా కానీ రేపు ప్రాణ నష్టం జరిగే అవకాశాలు చాలా ఉంటాయి. దయచేసి ఈ టవర్ నిర్మాణాన్ని ఆపేసి దయచేసి మమ్మల్ని ఈ అనారోగ్యకరమైనటువంటి వాతావరణం నుంచి మమ్మల్ని కాపాడాలని చెప్పి సంబంధిత అధికారులను మేము వేడుకుంటున్నాం.